ఐ డ్రాప్స్ ఓపెన్ చేసే టెక్నిక్ అది కాదు. సో ఇప్పుడు నేను ఐ డ్రాప్స్ ఎలా ఓపెన్ చేయాలో కరెక్ట్గా ఒక టెక్నిక్ చెప్తాను. సో దీని క్యాప్ ఫస్ట్ ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక ఈ రింగ్ ఉంటుంది కదా, ఈ రింగ్ ఇట్లా తీసేసి మళ్ళీ క్యాప్ మళ్ళీ పెట్టి గట్టిగా తిప్పాలి. గట్టిగా తిప్పి ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేసినాక డ్రాప్స్ అనేది పడుతుంది. అది దిస్ ఈజ్ ద కరెక్ట్ టెక్నిక్. నువ్వు సేఫ్టీ పిన్తో కానీ గుండు పిన్తో కానీ ఏమన్నా దాంట్లో ఓపెన్ చేసినప్పుడు కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ అలా అవుతాయి. సో ఎప్పుడు కూడా సేఫ్టీ పిన్స్తో గుండు పిన్స్తో ఓపెన్ చేయకూడదు డ్రాప్స్ అనేది. ఇంకొకటి ఎలా వేసుకోవాలనేది కూడా చెప్తాను ఒకసారి. ఎప్పుడు కూడా ఐ డ్రాప్స్ వేసేటప్పుడు పేషెంట్ని పైకి చూడమని చెప్పాలి. అప్పర్ లిడ్ పట్టుకోకూడదండి, కింద లోయర్ లిడ్ పట్టుకుని పేషెంట్ పైకి చూడమనాలి. ఈ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది కదా, ఆ స్పేస్లో జస్ట్ ఒక డ్రాప్ వేసేసి జస్ట్ ఒక డ్రాప్ వే ఆస్క్ ద పేషెంట్ టు క్లోజ్ ద ఐస్ అనమాట ఫర్ 5 minutes. సో ఇంకొకటి కంట్లో ఒక్క డ్రాప్ కంటే కూడా ప్లేస్ ఎక్కువ ఉండదు. సో మనం ఎప్పుడు కూడా ఒక డ్రాప్ పడేదంటే చూడాలి. ఎక్సెస్ డ్రాప్స్ ఏమైనా పడితే కనుక అన్ని డ్రాప్స్ కలిసి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో అదొకటి. డ్రాప్స్ వేసేటప్పుడు కూడా వేసేవాళ్ళు కూడా ఈ టిప్ని టచ్ చేయకూడదు, ప్లస్ పేషెంట్ ఐకి కూడా టిప్ టచ్ అవ్వకూడదు. అయితే కనుక మళ్ళీ కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ ఐ డ్రాప్స్ అయినా ఓపెన్ చేసినాక 1 month వరకే యూజ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే ఉంటే కంటామినేట్ అవుతుంది ఎక్కువ రోజులు వాడితే. సో మనం ఓపెన్ చేసిన రోజు ఇట్స్ ఆల్వేస్ బెటర్ మనం దానిపైన డేట్ అది రాసేసుకుని 1 month దాటితే ఆ డ్రాప్స్ తీసేయడం బెటర్. సో థ్యాంక్ యూ.